కాయ నిలవది కడుపు పండది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు, మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజ రాల్చే వరి, గెలవేయని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు. గతంలో నేరుగా పిఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు. ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక. యాదాద్రి జిల్లాలోని పచ్చని పల్లెలను కాలుష్యం కమ్మేస్తుంది. చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో పెద్ద సంఖ్యలో వెలిసిన ఫార్మా కంపెనీల వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. ఇక్కడ గడ్డి మేసి నీళ్లు తాగే బర్లకు గర్భం నిలవడం లేదు. జీవాలు గడ్డి పేడ వేసి చాలా కాలమైంది. గడ్డి పేడ వేసి కొబ్బరి చెట్లు గెలలు వేయడం లేదు. ఇక్కడ పండే వడ్లు, కూరగాయల్లో రసాయన ఆనవాళ్లు ఉంటాయనే ప్రచారంతో మిల్లర్లు, వ్యాపారులు కొనడం లేదు. మనుషుల పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రభావం పడి సంతానలేమికి కారణమవుతుందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దివీస్ కంపెనీ అడ దివీస్ ఫ్యాక్టరీ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దివీస్ ఆయన్నే కేటీ రామారావుకు డబ్బులు సరఫరా చేసే దివీస్ ఆయన్నే ఈ దివీస్ ను ఈ సౌటుప్పల్ దగ్గర మొత్తం విషమే. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు పేరుంది. ఫ్లోరోసిస్ బాధితుల చందమామలటువంటి పొరగాలను అనుమలంగిపోయిరని చెప్పి మనమే అనుకున్నాం అనేక మాటలు. ఇక్కడ ఈ ఫార్మా కంపెనీలు చేయంగా అనేకమైనటువంటి అనర్థాలు వస్తా ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ఫార్మా కంపెనీల పైన చర్యలు తీసుకోండి. ఈయనేం చెప్పిండు, నేనే ఎత్తుకొచ్చినా, నేనే పట్టుకొచ్చినా అంటే ఎవడు వద్దంటే వీడికి వచ్చినారా నాయన? అవి ఈయన గుజరాత్ లో వద్దన్న పరిశ్రమ కాలుష్యం వస్తా అన్నది వీడికి తెచ్చిండు. ఇట్లా ఈయన నేను పట్టుకొచ్చిన అంటాడు మళ్ళా.